దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ఇలాప వాక్యము 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము నిలకడ, దయ చూపువాడు, ఎడతెగక కదలక నిలకడగా మనల్ని నిర్మించడానికి తన అపారమైన కృపను మన మీద ఆయన చూపిస్తున్నాడు. ఇప్పుడు బబులోను దేశానికి బబులోను రాజు బానిసలుగా కొనిపోయాడు. ఇప్పుడు అక్కడ బానిసలు ఎట్టి చాకిరి, శ్రమ, ఇంత శ్రమలో దేవుని కృప కొరకు వారు కనిపెడుతున్నారు. ఆయన దయచూపువాడు అని దృఢంగా విశ్వసించారు. ఎట్టి విశ్వాసములో వారు ఉన్నారో, ఎన్ని రోజులు ఎలాంటి రోజులు గడుపుతున్నారో వారికి తెలుసు, మనకి తెలుసు. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఎట్టి జీవితాన్ని జీవిస్తున్నామో, సాతాను బంధకాల్లో చిక్కుకుపోయి, త్రాగుడికి బానిస అయిపోయి, డ్రగ్స్కి బానిస అయిపోయి, వ్యసనాలకి బానిస అయిపోయి, కైనాలకి బానిస అయిపోయి, ప్రతి ఒక్క ఎవరు ఏది ఆశ ఉంటుందో, పేకాట ఆడేవాడికి పేకాట, వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారము, ఏ కోణంలో శోధన కలిగి ఉన్నావో, ఎక్కడ తప్పిపోయావో, ఏ ప్రకారంగా నీ యొక్క చిక్కుల్లో పడిపోయావో బానిసగా కొనిపోయాడు. ఎవరు? బబులోను రాజు. బబులోను దేశానికి కొనిపోయాడు. బంధకాల్లో చిక్కుకుపోయావు, అప్పుల్లో చిక్కుకుపోయావు, అంధకారంలో చిక్కుకుపోయావు. అన్నీ నిన్ను చుట్టేసుకుని నీ ప్రాకారాలని, సరిహద్దుల్ని మూసేసి ఊపిరాడకుండా చేస్తున్నాయి. అలాంటిదప్పుడు జయ జీవితాల్ని చూడాలనుకుంటే